హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, ఫుల్ డే మొత్తం చూపించేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడే జస్ట్ మార్నింగ్ నిద్ర లేచి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నాను. వచ్చి ఇంకా టీ పెడుతున్నాను. మార్నింగ్ టీ కానీ కాఫీ రేర్, ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు మాత్రమే కొంచెం రీఫ్రెష్నెస్కి తాగుతాను. కానీ టీ అయితే పెడుతున్నా. ఇటు సైడ్ వచ్చి పిల్లోలకి పాలు పెట్టాను. మేము టీ తాగుతాము, పిల్లోలు పాలు తాగుతారు. కాబట్టి ఫస్ట్ అయితే టీ ప్రిపేర్ చేసుకునేసాను. ఇంకిద్దరికి, నాకు మా హస్బెండ్కి మాత్రమే టీ. తర్వాత ఆల్రెడీ తనకి ఇచ్చేసాను. నాకు ఇంకా ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. పిల్లోలకి పాలు పోసి ఇచ్చేద్దాము. వాళ్ళు కూడా లేచి మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని కూర్చోన్నారు. ఇంకా రెడీ అవ్వలేదు స్కూల్కి. తాగేసిన తర్వాత రెడీ అవుతారనమాట. ఈరోజు స్కూల్ ఉంది, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి నేనైతే ఇలా మార్నింగ్ నిద్ర లేవగానే ఫేస్ వాష్ చేసుకొని టీ అయితే తాగేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే కాదు, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తింటాను. ఓకేనా? టీ తాగితే మాత్రం కొంచెం మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఆ నిద్ర మొత్తంతా వదులుతుంది అనమాట. మూడీనెస్ అంతా పోతుంది. ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా హెడ్ బాత్ చేశాను. ఇప్పుడు టిఫిన్ చేయాలి. టిఫిన్కి వచ్చి మనకి దోశ పిండి ఉంది. తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కారం దోశ, ఒక 2 కారం దోశ వేసుకొని తింటున్నా. దోశ తిన్నామనుకోండి కొంచెం నిద్ర కాదు, కొంచెం నిద్ర వచ్చినట్టే అనిపిస్తుంది. తర్వాత నాకు టిఫిన్ తిన్నా లేదా లంచ్ తిన్నా కొంచెం స్వీట్ ఏదైనా తినాలని క్రేవింగ్స్ ఉంటుంది. కాబట్టి ఒక చిన్న స్వీట్ తిన్నాను. ఎక్కువేం తీసుకోలేదు, ఒక పీస్ తిన్నాను. తర్వాత ఆఫ్టర్నూన్కి ఇలా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. అదే సేమ్ అలానే చేస్తున్నాను. రెసిపీ కావాలంటే ఇక్కడే ఉంటుంది, చూసేయండి. చికెన్ బిర్యానీ వచ్చి పిల్లలకి వాళ్ళు ముగ్గురు చికెన్ తింటారు, మా హస్బెండ్ పిల్లలు. కాబట్టి ముగ్గురికి చేస్తున్నాను. నేనైతే ఎగ్ చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు ఫ్రైడే, సాటర్డే
మండే ఈ 3 రోజులు తినము. ఈరోజు అది కాదు కాబట్టి ఇంకా కుకింగ్ చేస్తున్నాను. 1 kg అనుకుంటా చికెను. ఇంకా వాళ్ళు 3కి వచ్చేస్తారు ఆఫ్టర్నూన్. వాళ్ళు వచ్చేసరికి చేసి పెడుతున్నా. కొంచెం చికెన్ బిర్యానీ చేశాను, కొంచెం ఇలా చికెన్ రోస్ట్ చేస్తున్నాను. బిర్యానీలోకి మిక్స్ చేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది. అందుకని చెప్పి ఇలా రోస్ట్ చేశాను. ముందు మనం ఇదంతా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఈ రోస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిసేపు తినేసిన తర్వాత కొద్దిసేపు పడుకొని ఇలా పార్క్కి వచ్చాను. వాకింగ్ అయిపోయింది. కూర్చున్నాను. ఒక 10-15 minutes కూర్చున్నాను అనమాట. ప్రశాంతంగా ఉంటుంది. వాకింగ్ అయిన తర్వాత కూర్చుంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. అంతే, క్లైమేట్ కూడా చాలా బాగుండే. అందుకని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత ఇలా ఆనియన్ బోండా వేసాను. ఈవినింగ్ నైట్కి డిన్నర్కి చపాతీ చేస్తున్నాను. దీంట్లో నేను చికెన్ రోస్ట్ తినండి, మిగతా బోండా తింటాను, చపాతీ తింటాను, ఇంకా మార్నింగ్ దోశ అంతే. నైట్ లంచ్కి అయితే ఇలా చపాతీ ఫినిష్ చేసేస్తున్నాను. చపాతీ టమాటా కర్రీ బాగుంటుంది. వాళ్ళైతే చికెన్తో తింటున్నారు. వాళ్ళకి చికెన్ బిర్యానీ అలాగే చికెన్ రోస్ట్ ఉంది నైట్కి. అయితే నేను సపరేట్గా ఇట్లా చేసుకున్నాను. ఇంకా నేను చికెన్ తినను కదా, అందుకని చెప్పి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.